వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇస్రో. ఇస్రో న్యూస్లో ఉంది. మరి ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్రో హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ఏవియేషన్ వీక్స్ లారెట్స్ అవార్డ్. ఏవియేషన్ వీక్స్ లారెట్ అవార్డ్ ని దేని కోసం ఇచ్చారు? రీసెంట్ గా మరి మన ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 3 మిషన్ లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ఈ ఏవియేషన్ వీక్ అవార్డ్ ని ఇస్రో వాళ్లకు మన ఇస్రోకి అందజేయడం జరిగింది. ఓకే, రైట్. మరి దీనికి సంబంధించి అసలు ఈ ఏవియేషన్ వీక్ అవార్డుకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు లాంటి విషయాలు. మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, ఈ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ రెండు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. మరి ఆ రెండు రంగాల్లో అన్వేషణ, ఆవిష్కరణ మరియు అసాధారణమైన విజయాలు సాధించిన వారికి ఏవియేషన్ వీక్ నెట్వర్క్ వాళ్ళు ఈ ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డ్ ని ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తా ఉంటారు. ఎవరికి? ముఖ్యంగా ఈ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్స్ లో అసాధారణమైన విజయాలను మరియు కొత్త డిస్కవరీస్ ని, కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేసిన వాళ్ళని, డిస్కవర్ చేసిన వాళ్ళకు ఈ ఏవియేషన్ వీక్ నెట్వర్క్ అవార్డ్ ని, ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డ్ ని ఏవియేషన్ వీక్ నెట్వర్క్ వాళ్ళు, ఇది ఇంపార్టెంట్, ఏవియేషన్ వీక్ నెట్వర్క్ వాళ్ళు అందజేస్తా ఉంటారు. మరి మన ఇస్రోకు, ఇండియాకు ఎందుకు ఇచ్చారు? ముఖ్యంగా మన ఇస్రోకు చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగం విజయానికి గాను ఈ అవార్డ్ ని ఇవ్వడం జరిగింది. మరి చంద్రయాన్ 3లో భాగంగా మరి మనము సౌత్ పోల్ కి, మూన్ మీద ఉన్న సౌత్ పోల్ కి మరి మనం మిషన్ ని పంపించడం జరిగింది కదా. ఎస్, మరి అందులో భాగంగానే ఈ అవార్డ్ ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి చంద్రయాన్ 3 గురించి మాట్లాడుకుంటే మేబీ జూలై 2023లో మరి మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న లాంచింగ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి, జనరల్ గా అన్నిటికీ పిఎస్ఎల్విలు ప్రయోగిస్తూ ఉంటారు కదా. మరి దీనికి మాత్రం జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ని ప్రయోగించి మరి అందులో విక్రమ్ ల్యాండర్ ని మరియు ప్రజ్ఞాన్ అనే రోవర్ ని ఈ మూన్ మీద వాటర్ మరి వాటికి సంబంధించిన అన్వేషణను చేయడానికి దాన్ని ప్రయోగించడం జరిగింది. మరి ఈ ప్రయోగానికి గాను ఇస్రోకి ఈ ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, రైట్. ఇస్రోని ఎప్పుడు స్టార్ట్ చేశారు గైస్? దిస్ ఈస్ హోంవర్క్ ఫర్ యూ. ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో? ఓకే, రైట్. లెట్ మీ నో ద ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్స్ ని తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా జాయిన్ హ్యాండ్స్ విత్ మొజంబిక్ అండ్ తంజానియా ఫర్ ట్రైలాట్ 2024 మెరీటైమ్ ఎక్సైజ్. ఒక మెరీటైమ్, 3 దేశాల మధ్యలో మెరీటైమ్ ఎక్సైజ్ జరిగింది. దాని పేరు ట్రైలాట్ 2024. మరి దాంట్లో ఈ ఆఫ్రికా బార్డర్ లో ఉంటాయండి, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్న కోస్టల్ కంట్రీస్ ఇవి, తంజానియా అండ్ మొజంబిక్. మరి వీటితో కలిసి మన భారతదేశం కూడా పాల్గొని త్రైపాక్షిక విన్యాసాలు చేయడం జరిగింది. దీని పేరేంటి? ట్రైలాట్ 2024. ఓకే, మరి మ్యారీటైమ్ ఎక్సైజ్ అన్నాడు. ఇందులో ఏమర్థం అవుతుంది? ఇది నావల్ ఎక్సైజ్ అని చెప్పి మీకు అర్థం కావాలి, ఫ్రెషర్స్ కి ముఖ్యంగా. మరి ఇందులో కోస్టల్ గార్డ్స్ పాల్గొన్నారా, మరి ఇండియన్ నేవీ పాల్గొందా? రెండు వేరు వేరు కదా. ఎస్, మరి ఇండియన్ నేవీ వాళ్ళు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్. ఈ ట్రైలాట్ 2024 అనేది, ఈ ట్రైలాట్ ఎక్సైజ్ అనేది రెండోసారి నిర్వహించడం. మరి దీంట్లో ఇండియా, మొజంబిక్ మరియు టంజానియా 3 దేశాలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది 2 ఫేజులుగా జరుగుతుంది. ఈ మధ్య జరుగుతున్న నావల్ ఎక్సైజ్ అంటే 2 ఫేజెస్ జరుగుతున్నాయండి. ఒకటేమో హార్బర్ ఫేజ్, ఇంకొకటేమో సీ ఫేజ్. ఓకే, మరి మొదటగా హార్బర్ ఫేజ్ చేశారు. ఇందులో కూడా మరి హార్బర్ ఫేజ్ లో భాగంగా ఈ ఉమ్మడి సముద్ర విన్యాసాల్లో మరి మన ఇండియా తరపున INS, ఇండియన్ నావల్ షిప్ తిర్
అండ్ ఐఎన్ఎస్ సుజాత ఈ రెండు పాల్గొనడం జరిగింది. ఓకే, మరి ఇవి ఐఎన్ఎస్ తిర్ మరియు ఐఎన్ఎస్ సుజాత జాంజిబర్ ఏరియా ఉంటుంది కదా, ఇగో ఈ పార్ట్ ఇది తంజానియా కిందకి వస్తుంది. ఇగో ఈ పార్ట్ అంతా ఈ జాంజిబర్ మరియు మొజంబిక్ ఓడరేవులలో వాళ్ళ దేశానికి సంబంధించిన అంటే ఈ రెండు దేశాలకు సంబంధించిన నౌకాదళ షిప్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళతో కలిపి మీ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో వీళ్ళు ఏం నేర్చుకుంటారు, ఎందుకోసం చేస్తారంటే ముఖ్యంగా ఈ హార్బర్ ఫేజ్ కార్యక్రమాల్లో ప్లానింగ్ కాన్ఫరెన్స్ మరియు జాయింట్ హార్బర్ ట్రైనింగ్ సెషన్లు ముఖ్యంగా 3 నేవీస్ కి ఉంటాయి. ఒకళ్ళకు సంబంధించిన ఒకళ్ళది వేరే వాళ్ళకు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ముఖ్యంగా ట్రైనింగ్ లో ఏదన్నా షిప్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలి, ఫైర్ అయినప్పుడు అంటే మంటలు అంటుకున్నప్పుడు ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి, వంటి అంశాల మీద ప్రోగ్రామ్స్ నిర్వహించి డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ విషయాలని ఈ నేవీస్ వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. మరి రెండో దశ సెకండ్ ఫేజ్ సముద్రంలో జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఏమో హార్బర్ టైప్ కదా, మరి సెకండ్ ఏమో సముద్రపు దశ. ఇందులో భాగంగా అసమానమైన బెదిరింపులను ఎదుర్కోవడం మరియు విజిట్ బోర్డర్ సర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్, దట్ ఈస్ VBSS, విజిట్ బార్డర్ సర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్, మరియు ఈ షిప్స్ నిర్వహణ మరియు ఫైరింగ్ కి సంబంధించిన కొన్ని విషయాలు, అలాగే నిఘా వేరే మన టెరిటరీస్ కి మన వాటర్ టెరిటరీస్ కి వస్తే వేరే దేశాలకు సంబంధించిన షిప్స్ మీద ఎలా నిఘా పెట్టాలి వంటి అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు. మరి దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఈ సముద్ర దశ సీ ఫేజ్ అంటే మొజంబిక్ దేశం ఉంది కదా, మరి మొజంబిక్ దేశం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఈ విన్యాసాలని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఫైనల్ గా మొజంబిక్ లోని నకాలాలో షెడ్యూల్ చేయబడిన ఉమ్మడి చర్చతో ఈ విన్యాసం అనేది ముగుస్తుంది. ఓకే, మరి ఈ విన్యాసాల్లో భాగంగా మరి మన భారత నౌకల హార్బర్ బసలో సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఓకే, మరి ఈ ఓడరేవుల్లో మొత్తంగా 106 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్స్ లో సముద్ర శిక్షణకు సంబంధించిన సందర్శనలు కూడా ఉంటాయి కదా, మరి అందులో భాగంగా వాళ్ళని కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ ట్రైనింగ్ కోర్స్ లో భాగంగా మరి వీళ్ళని కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్, దిస్ ట్రైలాట్ ఇండియా, మొజంబిక్, టంజానియా ఈ 3 దేశాలకు సంబంధించిన మెరిటైమ్ ఎక్సర్సైజే ఈ ట్రైలాట్. మరి ఇది రెండో ఎడిషన్. మరి మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, 2022లో నిర్వహించడం జరిగింది. మరి ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ముఖ్యంగా ఇండియా, మొజంబిక్ అండ్ తంజానియా. ఇది దేనికి సంబంధించి, సముద్ర భద్రతను పెంచడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా ఈ 3 దేశాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, రైట్ అండి. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. త్రిలాట్ 2024 అనగానే మీకు ఇండియా, మొజంబిక్, తంజానియా 3 గుర్తుకు రావాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, సిమిలర్ వన్, కాకపోతే షిప్స్, నావల్ షిప్స్ లాంటిదే సిమిలర్ వన్, మరి ఆపరేషన్ సంకల్ప్, దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే, ఇటీవల కాలంలో మన ఇండియన్ ఓషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలు, కమర్షియల్ షిప్స్ ఉంటాయి కదా, మరి వాటి మీద ఈ సముద్రపు దొంగలు ఆర్ సీ పైరేట్స్ అంటూ ఉంటాం కదా, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా చూసిరా, ఎస్, మరి అలాంటిదే ఈ సీ పైరేట్స్ హైజాక్ చేస్తున్న నేపథ్యంలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతా ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చాలా మందిని బంధించడం జరిగింది. ముఖ్యంగా జూన్ 2019లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని వాణిజ్య నౌకలపై దాడుల తర్వాత ఈ హర్మస్ సంధి ఉంది కదా, హర్మస్ జలసంధి, ఈ ఏరియాస్, ఎస్, ఈ హర్మస్ జలసంధి నుంచి ప్రయాణించే భారత నౌకలను సురక్షితంగా వెళ్లేలా చేసేందుకు పర్షియన్ గల్ఫ్, ఎస్, దిస్ పార్ట్, పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ గల్ఫ్, దిస్ పార్ట్, ఈ 2 ఏరియాస్ నుంచి మరి భారత కమర్షియల్ వెహికల్స్ అనేటివి
సురక్షంగా వెళ్లేందుకు మరి భారత నౌకల యొక్క భద్రతకు భరోసా ఇచ్చేందుకు ఆపరేషన్ సంకల్ప్ ని ఇండియన్ నేవీ వాళ్ళు మన ఇండియన్ నేవీ 2019 నుంచి చేపడుతూ ఉంటుంది. బట్ రీసెంట్ గా ఐఎన్ఎస్ కోల్కతా వాళ్ళు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలంగా ఇది న్యూస్ లోకి వచ్చింది. ఓకే, ఇదండి దానికి సంబంధించిన విషయం. ఆపరేషన్ సంకల్ప్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే సీ పైరేట్స్ కి వ్యతిరేకంగా ఇండియన్ నేవీ వాళ్ళు చేస్తున్న ఒక ఆపరేషన్. ఓకే రైట్. ముఖ్యంగా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో వెళ్తున్న ఇండియన్ నౌకల మీద దాడులు ఉన్నాయి కదా, మరి వాటిని ఆపడానికి ఆపరేషన్ సంకల్ప్ ని మన వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఈయన టిఎం కృష్ణ, దిస్ మ్యాన్ టిఎం కృష్ణ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ సంగీత కళానిధి అవార్డ్. ఈ సంగీత కళానిధి అవార్డ్ ఎప్పుడు తమిళనాడులో ఇస్తూ ఉంటారు కదా. ఎస్, మరి తమిళనాడులోని చెన్నై మ్యూజిక్ అకాడమీ తరపున సంగీత కళాకారులకు అందించే ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి పురస్కారానికి గాను 2024 కి ప్రముఖ సంగీత విద్వాంసుడైన టిఎన్ కృష్ణ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. టిఎన్ కృష్ణ వాజ్ అవార్డెడ్ 2024 సంగీత కళానిధి అవార్డ్ విచ్ వాజ్ బీన్ గివెన్ బై చెన్నై మ్యూజిక్ అకాడమీ. ఓకే, మరి ముఖ్యంగా ఈయన టిఎం కృష్ణ ఈ సామాజిక భావాలు మరియు మత సామరస్యాన్ని నొక్కి చెప్తూ కర్ణాటక వ్యాప్తంగా సంగీత కార్యక్రమాలను చాలా నిర్వహిస్తా ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే 2024 లో జరిగే 98th మ్యూజిక్ అకాడమీ వార్షిక సదస్సు, అక్కడ కర్ణాటకలో జరిగే వార్షిక సదస్సు కూడా టిఎం కృష్ణనే నాయకత్వం వహించబోతున్నాడంట. ఓకే, తమిళియనే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీ టు స్టార్ట్ ఆపరేటింగ్ బై అక్టోబర్. మరి దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఒక కంపెనీ, దట్ ఈస్ ఆ కంపెనీ పేరు గుడ్ ఎనఫ్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2024 అక్టోబర్ నాటికి జమ్మూ కాశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో భారతదేశం యొక్క మొట్టమొదటి బ్యాటరీ శక్తి నిల్వగల గిగా ఫ్యాక్టరీ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు వీళ్ళు తెలియజేయడం జరిగింది. అంటే ఇండియాస్ ఫస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీ. ఓకే, మరి దీన్ని జమ్మూ కాశ్మీర్ లో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి గుడ్ ఎనఫ్ ఎనర్జీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ఇండియాలోని ఫస్ట్ది కదా. సో ఫస్ట్, లాస్ట్, హైయెస్ట్, లాంగెస్ట్ వీటి మీద ఎగ్జామ్స్ లో అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. మరి దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీ విచ్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమేంటంటే మరి మన భారతదేశంలోని పునరుత్పాదక శక్తి లక్ష్యాలను సాధించడం. అంటే గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు ఉన్నాయి కదా, రెన్యూబుల్ ఎనర్జీలో ఇంత కెపాసిటీ మేము జనరేట్ చేస్తాము బై 2025 అని చెప్పి లక్ష్యంగా పెట్టారు కదా, 2030కి ఇంత చేస్తామని. మరి ఆ లక్ష్యాలను సాధించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మరి గుడ్ ఎనఫ్ ఎనర్జీ వాళ్ళు ఈ గిగా ఫ్యాక్టరీ ద్వారా ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముఖ్యమైన పరిశ్రమలకు సహాయం చేస్తూ ఉంటారు. మరి ఈ చర్య వల్ల 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా ఇది పనిచేస్తా ఉంటుంది. ఓకే, మరి ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2070 వరకు కార్బన్ ఫ్రీగా మారాలనుకుంటుంది కదా. ఎస్, మరి ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. అలాగే 2030 నాటికి మనము రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా ఇంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఎంత? బై 2030 ఇండియన్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 500 gigawatts ఆఫ్ ఎనర్జీ, రైట్. మరి ఆ లక్ష్యంలో భాగంగా ఈ బ్యాటరీ శక్తి నిల్వ ప్రాజెక్టులు అనేవి ఒక ముఖ్యమైన భాగం. మరి ప్రస్తుతం ఆల్రెడీ 178 gigawatts ఉన్న మన దేశ సామర్థ్యం నుంచి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ 500 gigawatts వరకు వెళ్లేందుకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. ఓకే, మరి అలాగే ఈ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుల విస్తరణను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
$452 మిలియన్ ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఇచ్చారు. మరి ఈ ప్రోత్సాహకాలను ఎవరికి ఇస్తారు? ఈ ప్రోత్సాహకాలను ఈ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి మరియు భారతదేశం యొక్క ఈ రిన్యూవబుల్ ఎనర్జీ యొక్క లక్ష్యాలు ఉన్నాయి కదా, దాన్ని సాధించడానికి హెల్ప్ చేసే కంపెనీస్ అన్నిటికీ ఈ $452 మిలియన్ యొక్క ప్రోత్సాహకాలను అందజేయడం జరుగుతుంది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Ashwini Kumar. Ashwini Kumar has been elected as new president of FIEO. FIEO మరి FIEO దేనికి సంబంధించింది? ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించినది. ఇది దట్ ఈస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు ఇది అంటే, ఇంజనీరింగ్ రంగానికి చేసిన సేవలకు ప్రసిద్ధి చెందిన పంజాబ్ లోని జలంధర్ కు చెందిన విక్టర్ ఫోర్సింగ్ భాగస్వామి అయిన అశ్విని కుమార్ గారికి ఈ FIO కొత్త ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈయన ఆల్రెడీ FIOకి సంబంధించి నార్త్ ఇండియా ఏరియాకు అటు చైర్మన్ గాను మరియు మేనేజింగ్ కమిటీ సభ్యుని గాను ఆల్రెడీ పనిచేయడం జరిగింది. ఓకే, నౌ అశ్విని కుమార్ has been elected as a new president of FIO అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే FIO గురించి, FIO అనేది భారతదేశంలోని ఎగుమతిదారుల యొక్క ఎక్స్పోర్టర్స్ యొక్క లార్జెస్ట్ సంఘం. ఇది ఎక్స్పోర్టర్స్ యొక్క అతిపెద్ద సంఘం అంట. ఓకే, మరి అలాగే భారతదేశ ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి మాత్రమే ఈ FIO అనేది పనిచేస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఏమైనా పాలసీస్ తీసుకురావాలనుకుంటే వాటికి సంబంధించిన విధానాల పైన FIO వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఓన్లీ FIO అనేది ఇంపార్టెంట్, దాని ప్రెసిడెంట్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ IBA అపాయింట్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD MV రావు యాజ్ ఇట్స్ చైర్మన్. IBA అంటే ఏంటి గైస్? గుర్తుందా? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. మరి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యొక్క న్యూ చైర్మన్ గా MV రావు గారిని నియమించడం జరిగింది. ఈయన ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు MDగా పనిచేస్తున్నారు. ఓకే, మరి రీసెంట్ గా జరిగిన ఈ IBA మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, మరి ఈయన చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. మరి వీటికి ఆల్రెడీ డిప్యూటీ చైర్మన్స్ గా కూడా ముగ్గురు ఉంటారంట. అందులో ముగ్గురు, ఒకళ్ళేమో SBI చైర్మన్ అయిన దినేష్ కుమార్ ఖేరా గారిని తీసుకోవడం జరిగింది. మరి ఇంకో వ్యక్తి ఏమో SL జైన్ హూ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. అలాగే మూడో వ్యక్తి ఎన్ కామగోడి హూ ఇస్ ద CEO ఆఫ్ సిటీ యూనియన్ బ్యాంక్. ఓకే, సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి MCQలో ఇచ్చాను, అది ఒక్కసారి చూసుకుందాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే క్లాస్ లో. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023, దీని గురించి మాట్లాడాను కదా. దిస్ ఈస్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్స్ చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, స్విస్ ఆర్గనైజేషన్ IQAir, అంటే IQAir అనేది స్విట్జర్లాండ్ సంబంధించిన ఆర్గనైజేషన్ అని అర్థం. థర్డ్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. మరి D ఈస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మరి రీసెంట్ గా దీన్ని ఎవరు రిలీజ్ చేశారు గైస్? ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను ఒకసారి. ఎవరు? మరి స్విట్జర్లాండ్ కి చెందిన IQAir ఉంది కదా, స్విట్జర్లాండ్ కి చెందిన IQAir ఆర్గనైజేషన్ ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీ, మన దేశ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఫర్ ద ఇయర్ 2023 అని చెప్పి IQAir వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీ కాదు, ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ అయిన క్యాపిటల్ సిటీ. ఏదైనా దేశానికి సంబంధించిన క్యాపిటల్ సిటీలో ఢిల్లీ అనేది అత్యంత పొల్యూటెడ్ అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. మరి మొత్తం దేశాలలో చూసుకున్నప్పుడు ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది.
మరి ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్, సెకండ్ ప్లేస్ లో పాకిస్తాన్ నిలవడం జరిగింది. ఓకే, మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీస్ లో మన భారతదేశంలోని ఒక సిటీ ఉంది. ఏంటది? ఢిల్లీ అనకండి, ఢిల్లీ క్యాపిటల్ సిటీస్ లో ఫస్ట్. మరి నార్మల్ సిటీస్ అంటే ఢిల్లీ, బాంబే, చెన్నై, హైదరాబాద్ ఇట్లా అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని సిటీస్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఏది నిలిచిందో తెలుసా? మరి మన బీహార్ లో బెగూసరాయ్ అని చెప్పి ఒక టౌన్ ఉంటుంది. టౌన్ మెట్రోపాలిటన్ సిటీ టైపే, పాట్నా తర్వాత పెద్దది అక్కడ. మరి ఆ బెగూసరాయ్ హాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియా. ఈ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్స్ లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో అడిగారు. మరి అప్పుడు IQAir ఇచ్చింది అడగలేదు, వేరే వాళ్ళు ఇచ్చింది అడిగారు. మరి ఈసారి దీని మీద రావచ్చు. ఓకే, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 పొల్యూటెడ్ సిటీస్ లో 10 ఇండియాలో ఉన్నాయంట. 10 ఆఫ్ ద టాప్ 11 పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఇండియన్ సిటీస్. ఓన్లీ ఒకటి ఏంటంటే లాహోర్ మాత్రము పాకిస్తాన్ కి సంబంధించింది. ఓకే, మరి భారతదేశంలో నివసిస్తున్న జనాల్లో 96% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ ఫేసింగ్ మోర్ PM 2.5 లెవెల్స్ దాన్ WHO గైడ్ లైన్స్. WHO వాళ్ళు PM 2.5 లెవెల్స్ ఎంత వరకు ఉండాలి మనుషులు పీల్చే గాల్లో అన్న దానికన్నా మన దేశంలో ఉన్న 96% ఆఫ్ ద సిటిజన్స్ అంతకంటే ఎక్కువ దరిద్రంగా ఉన్నవే పీలుస్తున్నారంట. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మిషన్ 414 క్యాంపెయిన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్ గా మిషన్ 414 క్యాంపెయిన్ అనే దాన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. మరి ఒక స్టేట్ లో లాంచ్ చేశారు. మరి అది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ ఉత్తరప్రదేశ్, బి హిమాచల్ ప్రదేశ్, సి రాజస్థాన్, డి తమిళనాడు. మరి ఏంటి గైస్ ఆన్సర్? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఇస్ ఆన్సర్. మరి రీసెంట్ గా అక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మిషన్ 414 అనే క్యాంపెయిన్ ని హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు? టు బూస్ట్ ఓటర్ టర్న్అవుట్. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఓటర్ టర్న్అవుట్ కోసమే కదా ఏం చేసినా. మరి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న 414 పోలింగ్ స్టేషన్ లో లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ లో <60% ఆఫ్ ఓటింగ్ జరిగిందంట. మరి దాన్ని ఇంక్రీజ్ చేయడానికి, గ్రౌండ్ లెవెల్లో అవుట్ రీచ్ ని పెంచడానికి, అక్కడ ఉన్న ఓటర్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళ హక్కులకు సంబంధించి, ఓటింగ్ రైట్స్ కి సంబంధించి చేయడానికి దీన్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డెవలపింగ్ కంట్రీస్ ట్రేడింగ్ స్కీమ్, DCTS. డెవలపింగ్ కంట్రీస్ ట్రేడింగ్ స్కీమ్ విచ్ ఇస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ UK, USA, ఇండియా, మలేషియా. మరి ఎవరు తీసుకొచ్చారు ఈ స్కీమ్ ని? యునైటెడ్ కింగ్డమ్, UK వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి మన రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత UK వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు తీసుకొచ్చారంటే the exporters who are aiming for duty concessions on shipments to UK must comply with these regulations under developing countries trading schemes. మరి ఇండియా నుంచో వేరే దేశాల నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం వాళ్ళ నుంచి కొన్ని కన్సెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మన ఎక్స్పోర్టర్స్. మరి అవి కావాలనుకుంటే UK వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ అండర్ దిస్ డెవలపింగ్ కంట్రీస్ ట్రేడింగ్ స్కీమ్ అనే దాన్ని ఫాలో కావాలి. మరి అలా ఫాలో అయిన వాళ్ళకు మాత్రమే ఇవి ఇస్తారంట. మెయిన్లీ DCTS aims to integrate developing nations into the global economy by fostering trade partnership and strengthening the supply chains. Okay, so idandi the current affairs. For more current affairs like this, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.